కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రభు దినంలో మీ పాదముల చెంత మేము ఈ రీతిగా చేరి రాగలుటకు మీ నామమును స్తుతించి ఘనపరిచి మహింపరిచే దాని కొరగా మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చీకటిలో ఉన్నటువంటి మా జీవితాల్ని వెలుగులోనికి మీరు అలా తీసుకొచ్చారు. ఉదయకాలం మా గమనంలోనికి తెచ్చిన మాటలను బట్టి వందనములు. మీ మహిమా గుణాతిశయములను ప్రచురపరచు పరిశుద్ధమైన యాజకులుగా మేము ఉన్నట్లు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనములు. అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలను వెలిగించిన దినాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, దాని కొరకై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసి వచ్చిన బలియాగం, ఆయన సమర్పణ, త్యాగము, ప్రేమను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ బలను సమీపించక పూర్వం మీ వాక్యం చుట్టూ చేరి వస్తుంటుండగా వెలిగింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా నిజ జీవితాలు మేము చూసుకోగలిగినట్లు, మమ్మల్ని మేము సరిచేసుకోగలిగినట్లు, యోగ్యంగా ప్రభు కృపల పాత్రలో చేయవేయటం ద్వారా మీరు ఆఖరి కొరగా మా జీవితాలు సిద్ధపరచుకోవటానికై మీరు ఇస్తున్న చక్కని అవకాశాన్ని బట్టి వందనములు. కృప చూపించుము, సహాయపడము. నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయము, మరుగు చేయము, ప్రతిష్ఠించుము. నా నోట మీ మాటలుంచుము, పలుకుటకు వాక్శక్తిని దయచేయము. చేరువచ్చిన బిడలైతేనేమి, ఆన్లైన్ ద్వారా మీ మాటలు ఆలకిస్తున్న ప్రజలు సైతం మేలు పొందగలిగినట్లుగా మీరు వారిని దర్శించు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనకు బలంగా ఉండడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. క్రైస్తవ జీవితం అంతా కూడాను దేవుడు మనల్ని ఎంత బలపరుస్తాడు, ఆయన శక్తిని మనకు ఎంత ప్రసాదిస్తాడు, ఆయన శక్తిని మనం ఎంత అనుభవిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించారు. సో భక్తి అనంటే క్రైస్తవ జీవితమే కదా, భక్తి అనంటే దైవత్వమే కదా, దేవుని పోలిన జీవితమే కదా. సో దీనికి నిశ్చయంగా దేవుని యొక్క బలం అనేది మనకు అవసరం. కీర్తనకారుడు అంటున్నాడు, మనకు బలమైన దేవునికి ఆనందగానం చేద్దాం, సంతోషిద్దాం. కారణం ఏంటంటే ఆయనే మనకు బలంగా ఉండేవాడుగా ఉన్నాడు. కనుక క్రైస్తవ జీవితంలో ఏ కోణంలోనూ ఆలోచన చేసినా, ఏ పరిస్థితికైనా దైవశక్తి, దేవుని యొక్క బలం మనకెంతో అవసరమైనటువంటిది. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు ఆదామును కలగ చేసినప్పుడు ఆదాముకు దేవుడిచ్చినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, 15వ వచనంలో 2 విషయాలు మనకు అక్కడ కనపడుతున్నాయి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును
దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. సో తనకి ఇవ్వబడినటువంటి బాధ్యత 2 విషయాలు ఇక్కడ మనకు చూపించబడుతుంది. ఒకటి సేద్యపరచుట, రెండవది కాచుట. ఎలాగా ఆదాముకు దేవుడు తను భూమి మీద బ్రతుకుండగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతనిచ్చాడో, అలాగనే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు కూడా వ్యక్తిగతంగా దేవుడు బాధ్యతనిస్తాడు. బాధ్యతారహితంగా మన జీవితాలు ఉండకూడదు. దేవుడు ఎందు నిమిత్తం మనల్ని ఈ లోకంలో పుట్టించాడో, ఎందుకొరకు జీవింపచేస్తున్నాడో అన్నటువంటి ఉద్దేశాన్ని ఎరిగిన వారమై, మన విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై దాన్ని మనం నిర్వర్తించే వారంగా ఉండాలి. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, బాధ్యతను గుర్తించడం ఒక ఎత్తు, బాధ్యతను నిర్వహించడం మరొక ఎత్తు. బాధ్యత కొన్నిసార్లు మనకు తెలిసినా నిర్వర్తించే విషయానికి దేవుని బలం మనకెంత అవసరం, దేవుని శక్తి మనకెంత అవసరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తాన్ని చేయగలను. కనుక నీ బాధ్యత నీకు తెలిసినంత మాత్రాన సరిపోదు. ఆ ప్రభు నిన్ను బలపరిస్తే కానీ, ఆ బాధ్యతను నిర్వర్తించేదానికి అవసరమైన శక్తిని ఆయన ప్రసాదిస్తేనే కానీ దాన్ని చేయడం అనేది మన చేత కాదు. స్వయంగా ప్రభు ఆ మాట కూడా చెప్తాడు. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఆయనకు వేరుగా ఉండి, లేక ఆయన చేత మనం బలపరచబడకుండా, ఆయన మనకు సామర్థ్యం ఇవ్వకుండా మనం ఏమీ చేయలేం. అందుచేతనే భూమి మీద మనం బ్రతుకుతున్న దినాల్లో మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అనేది నెరవేర్చబడాలంటే, అర్థసహితమైన జీవితంగా మన జీవితాలు ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతల్ని నమ్మకంగా మనం నిర్వర్తించగలగాలంటే, నిశ్చయంగా దేవుని చేత బలపరచబడడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతే ఇది. దేవుడు మనకు కూడా ఇచ్చాడు. భూమిని సేద్యపరచుట. ఈ సేద్యపరిచేటువంటి బాధ్యత ఈనాడు మన మీద కూడా ఉంది. కాకపోతే ఆ భూమి అంటే ఏంటి అన్న విషయాన్ని మనం ఎరగాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు ఏదైనా తోటను తాను సేద్యపరచడానికి దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఈ దినాన మనకు కూడా ఒక తోట ఇచ్చాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నా ప్రియుని గురించి పాడదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడదిన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఇప్పుడు 7వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన మనమే ఆయన వనం. యూదా మనుషులు, ఇశ్రాయేలీయులు ఆత్మీయంగా ఈ దినాన ప్రభుని ఎరిగినటువంటి మనల్ని పోల్చి చెప్పదగినటువంటి మాటలని చెప్పవచ్చు. ఇశ్రాయేల్ అనగా, యూదా అనగా మనమే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు కలిసి చదువుతాం. క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవటం ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును. కనుక సున్నతి పొందుట ఎందేమీ లేదు, సున్నతి పొందకపోవటం ఎందేమీ లేదు. కానీ క్రొత్త సృష్టిగా చేయబడ్డాం, నూతన సృష్టిగా చేయబడ్డాం. అలాగే ఎవరైతే నూతన సృష్టిగా చేయబడతారో వాళ్ళందరినీ ఏమంటున్నాడు? దేవుని ఇశ్రాయేలు అంటున్నాడు.
నూతన సృష్టిగా ఎలా చేయబడుతున్నాం మనం? 2 కొరింథీ 5:17 ప్రకారంగా, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయె. కనుక నూతన సృష్టిగా చేయబడినటువంటి మనమే, హృదయంలో సున్నతి సంస్కారాన్ని ఆచరిస్తున్నటువంటి మనమే దేవుని ఇశ్రాయేలుగా, ఆయనకిష్టమైన యూదా ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. కనుక తనకిష్టమైన ఇశ్రాయేలును, యూదా ప్రజలను ఒక వనంతో పోలుస్తున్నాడు, ఒక తోటగా పోలుస్తున్నాడు ప్రభువు. మాలో చెప్పుకోవాలనంటే వ్యక్తిగతంగా మన హృదయాలు, సమిష్టిగా మన అందరం కూడా కలిసి ఆయన వనంగా పిలువబడుతున్నారు. మాకు సండే స్కూల్ ఈ పాట నేర్పించారు చిన్నప్పుడు. నా హృదయం యేసుని తోట, దాని ఫలితము నేనిచ్చున్నాను. సో దేవుడు ఎందుకు ఒక వనంగా చేశాడు, ఒక తోటగా చేశాడు అని అంటే ఫలించాలని, ఆయన కొరకు ఫలభరితమైన స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఆదికాండం 1:28 మనందరికీ బాగా తెలుసు కదా. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వార్త చెప్పాడు. సో వ్యక్తిగతంగా మనం ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలి, ప్రభు కొరకు ఫలించాలి. అది ప్రభు కోరుతున్నటువంటి విషయం. అలా ఫలించాలి అని అంటే మన బాధ్యత ఏంటంటే దాన్ని సేద్యపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నీ హృదయం ఒకవేళ ఆయన వనమైతే, నీ హృదయం ఆయనకు ఒక తోట అయితే, అది ఇది నాన్న ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు కదా, ఎక్కడైతే ఏదైనా వనంగా ఉన్నిందో ఆ తర్వాత అదే పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఏమైంది? ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిసినాయి. ఇది నాన్న మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. నీ హృదయము ప్రభువుకి ఇష్టమైన వనంగా ఉండాలంటే, ఆయన కోరినటువంటి ఫలాలు నీ జీవితంలో కనపడాలి అని అంటే నిశ్చయంగా నీ బాధ్యతను నీవు నిర్వర్తించాలి. ఆ బాధ్యత సేద్యపరచుట. ఆ సేద్యపరిచే బాధ్యతను నిర్వర్తించే విషయంలో మనకు శక్తి లేదు, ఆయన బలమిస్తేనే. కనుక నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. కనుక ప్రభు చేత బలపరచబడినటువంటి వారమై మన హృదయాల్ని సేద్యపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే సేద్యపరచడం అంటే ఎలాగా? ఏం చేయాల్సి వస్తుంది సేద్యపరచడానికి? ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలుల విషయంలో, తన ప్రజలైనటువంటి యూదా వంశపు వారి విషయంలో, దాన్ని సేద్యపరిచే విషయంలో ప్రభు ఎలా చేశాడనేది చాలా స్పష్టంగా రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అందరు కలిసి చదువుతాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. చాలు. మొదట ఏం చేశాడంటే ఆయన దాన్ని బాగుగా త్రవ్వి. కనుక మొట్టమొదటిగా మనం కూడా చేయాల్సిన పని ఏంటి? దీనిని బాగుగా త్రవ్వాలి. ఎందుకండి సేద్యం చేసేదానికి పూర్వం ఎందుకు భూమిని త్రవ్వుతారు? ఎందుకు భూమి దున్నబడుతుంది? కారణం ఏంటి అంటే, ఆ భూమి మెత్తన చేయబడకపోతే అందులో విత్తనం అనేది మనం వేయించాలి. కనుక ఖచ్చితంగా ఆ భూమి అనేది మెత్తన చేయబడాలి, బాగుగా త్రవ్వబడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మెత్తన చేయబడవలసి ఉన్నది అని అంటే అంతకు మునుపు చాలా గట్టిగా ఉంది అని అర్థం. ఇంకో మాటలో బీడు భూమిగా ఉంది అని అర్థం కదా. హార్డ్ సాయిల్, కఠినమైనటువంటి స్థితి, బీడు భూమి, అది దున్నబడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఎందుకు బీడు భూమి అయింది మన హృదయం? ఎందుకు బీడు భూమి అయింది
ఏదేను తోటలాగా ఫలభరితమైన స్థితిలో ఉండాల్సిన మన హృదయం ఎందుకు బీడు భూమిగా చేయబడిందనంటే మళ్ళా మొదటి రీజన్ పాపమే. పాపాన్ని బట్టి ఆ శాపం వచ్చింది. పాపాన్ని బట్టి భూమి బీడుగా మారిపోయింది. అతి కష్టం మీద ఆదాము సేద్యం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు తన మీద ఏర్పడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీ 3వ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి చదువుకుంటాం. నేడు మీరు ఆయన శబ్దం విననేడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలు. ఈ మాట గమనించండి. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. మన హృదయాలు కఠినపరచబడడానికి కారణం ఏంటంటే పాపం. మన జీవితాల్లో పాపం ఉన్నంతకాలం అది కఠినపరచబడినటువంటి నేల లాంటి హృదయమే. అక్కడ నువ్వు ఎన్ని విత్తనాలు వేసినా, ఎంత శ్రేష్టమైన విత్తనాలు వేసినా, ఎంత దేవుని వాక్యాన్ని ఒకవేళ నీకు అందచేసినా కూడా ప్రయోజనమేమీ ఉండదు. దున్నబడని నేల మీద వేసిన విత్తనాల వలె అవి ఉంటాయి. కానీ మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అట్లాగా దున్నబడకుండా త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ నేల ఎటువంటిది? పక్షులు వచ్చి ఏం చేసినాయి? ఆ వేయబడినటువంటి విత్తనాలన్నీ కూడా ఎత్తుకొని పోయినాయి. సో నిష్ఫలభరితమైన జీవితానికి మన కఠిన హృదయమే కారణమనేది మొదట మనం గుర్తించాలి. మన కఠిన హృదయానికి కారణం పాపమే. అంచేత ఒక మనుషుడు తన పాపం విషయంలో సరైన రియలైజేషన్లోనికి వస్తే కానీ, గ్రహింపులోనికి వస్తే కానీ, దాన్ని తాను సరిచేసుకోవడానికి తాను ఇష్టపడితే కానీ ఫలభరితమైనటువంటి తోటగా ఆ హృదయం ఎంత మాత్రం ఉండదు. మరి ఇటువంటి స్థితి నుంచి దున్నబడే స్థితిలోనికి ఎలా వెళ్తాం మనం అనంటే దేవుని వాక్యమే ఆ పని చేస్తుంది. దేవుని వాక్యమే ఆ పని చేస్తుంది. సో మనల్ని బాగా త్రవ్వడానికి దేవుని వాక్యమే దోహదపడుతుంది. మొదటి యోహాను పత్రిక 3:4 మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఈ పాపం అనేది మానవుని హృదయాన్ని చాలా కఠినం చేస్తుంది. దీన్ని ప్రభువు దున్నడానికి, సరిచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం అందరికి కలిసి చదువుతాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం అందరికి కలిసి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులారా. ఇంగ్లీష్ బైబిల్లో స్టిఫ్ నెక్డ్ అని ఉంది. అంటే మెడవంచని వారలారా, ఇత్తడి మెడలాంటి వారలారా. సో దేవుని వాక్యమే మనల్ని ఛేదిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని మెత్తన చేస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను సరిచేయడానికి ఇష్టపడుతుంది. ఆయనకు తెలుసు పాపం ఉన్న కారణం చేత ఈ మనుషుల హృదయాలు కఠినపరచబడుతున్నాయని. అందుకు దేవుడు ఏం చేస్తాడు? తన వాక్యం చేత మన హృదయాల్ని మెత్తన చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. కానీ మనుషులంగా మనం ఏం చేస్తామంటే చెప్పండి, దేవుని వాక్యానికి మన చెవులను, మన హృదయాల్ని లోపరచనొల్లని కారణం చేత మన హృదయాలు మరింత కఠినమైపోతున్నాయి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం
మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవం తోడు అన్న మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. నువ్వు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడననుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతించారు. మనల్ని బాగు చేయడానికి ఆయన ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు. తన వాక్యం ద్వారా, తన భక్తుల ద్వారా, వారి నోట వెలువడేటువంటి మాటల ద్వారా మనల్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. అయినా కూడా కరెక్షన్కి ఇష్టపడడం లేదు, సరిచేయబడ్డానికి ఇష్టపడడం లేదు. దిద్దుబాటు మనకు అసహ్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఇది మన హృదయాలు కఠినంగా ఉంటున్నాయి? ఎందుకు దేవుని వాక్యం ఎంత ప్రచురపరచబడినా నీలో చలనం లేకుండా ఉండడానికి కారణం ఏంటి? మొదట పాపం మన హృదయాల్ని కఠినపరుస్తుంది. రెండోది, దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎదిరించడం, దేవుని వాక్యం మన జీవితాల్లో ఏమాత్రం కూడా స్వీకరించకపోవటం, అంగీకరించకపోవటం. మూడవది, ఆ రీతిగా చేస్తూ వచ్చినప్పుడు ప్రభు మన విషయంలో ఆయన చర్య తీసుకుంటూ ఉన్నా తెలుస్తుంది మనకు. దీనిని బట్టి, ఈ కారణాన్ని బట్టి ఈ నష్టం నా జీవితంలో కలుగుతుంది, ఈ కారణాన్ని బట్టి నేను ఇంతగా బాధింపబడాల్సి వస్తుంది, నష్టం కలుగుతుంది అన్న విషయాలు మనకి ఎరుకై కూడా డెలిబరేట్గా దేవునికి మనం లోబడనొల్లని, కరెక్ట్ చేయబడడానికి, సరిదిద్దుబాటు చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడనటువంటి నైజని బట్టి మన హృదయాలు కఠినపరచబడుతున్నాయి. అందుచేతనే ఫలభరితమైన జీవితం లేదు. ప్రభు అంటాడు, సాగు చేయి, లోతుగా తవ్వు. ఆ హృదయం మెత్తన చేయబడకపోతే, త్రవ్వబడకపోతే నాకు ఇష్టమైన వనంగా అది ఉండలేదు. కనుక ఆదామా, మొదట నీ బాధ్యత ఏంటంటే సేద్యం చెయ్యి. చాలా పర్యాలు ప్రభు కఠినమైన మన హృదయాల్ని మెత్తన చేయడానికి ఆయన మొదటిగా వినియోగించే పద్ధతి చాలా సాఫ్ట్ కార్నర్లో వెళ్తాడు. మనతో చాలా మృదువుగా వ్యవహరిస్తాడు. చూడండి, కీర్తనలు 65 కీర్తన 10వ వచనం. 65 కీర్తన 10వ వచనం అందరికి కలిసి చదువుతాం. చదవండి. దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. చాలు. 9వ వచనం మధ్య భాగంలో, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. దేవుని నది నీళ్లతో నిండి. 10వ వచనం, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుమలను చదును చేయొచ్చు. దేవుని నది నీళ్లతో నింపబడింది. విస్తారమైన నీళ్లు ఉన్నాయి. ఈ విస్తారమైన నీళ్లు ఎక్కడికి ప్రవహింపజేస్తున్నాయంట? ఈ చేనులోనికి, ఈ పొలంలోనికి పంపిస్తూ ఉన్నాడు. తద్వారా ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే దాన్ని పదును చేయాలి, దాన్ని చదును చేయాలి, దాన్ని మెత్తన చేయాలి అనేటువంటి ఆశ. సో నీళ్లు ఆయన ఉపదేశాన్ని గురించి మాట్లాడుతుంది, ఆయన వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఎంత సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతూ ఉంది. ఎంతమంది భక్తుల్ని దేవుడు వాడుకుంటూ కఠినమైన మన హృదయాల్ని మెత్తన చేయడానికి విస్తారమైన నీళ్ళ చేత మన హృదయాల్ని తడుపుతూ ఉన్నాడు.
దాన్ని చదును చేయాలని, దాన్ని పదును చేయాలని, తద్వారా అది ఫలభరితమైన స్థితిలోనికి రావాలని ఆశించి తన ఉపదేశాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత నీరు పోసినా, ఎంత ప్రవాహంగా మన హృదయంలోనికి నీళ్లు వచ్చినా అది శుద్ధి చేయబడకపోతే, మెత్తన చేయబడకపోతే ఎంత విచారకరమైనటువంటి సంగతి. ఒకవేళ ఆ రీతిగా ఉంటే ప్రభు రెండో విధానంలో మన జీవితాల్లో ఆయన పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలుగు రాత్రి స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచు. ఈ వచనాలన్నిటిలో మన కఠిన హృదయాన్ని బాగు చేయడానికి, మనల్ని సరిచేయడానికి, మన ఆలోచనల నుంచి మనల్ని బయటపడేసేదానికి ఆయన తన ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడంట. నానా రకాలుగా. కొన్నిసార్లు ఆయన మనతో మాట్లాడతాడు పర్సనల్గా, ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, అప్పుడు కూడా వినమంట. కొన్నిసార్లు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాలు ఇచ్చి మనతో మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ఆయన నీతో వ్యవహరించేటువంటి సాఫ్ట్ కార్నర్ అని చెప్పాలి. చాలా మృదువుగా తన ఉపదేశాన్ని నీ కొరకు సిద్ధపరిచి నీతో మాట్లాడటం ద్వారా నిన్ను సరిచేయాలని, మన హృదయాల్ని మెత్తని చేయాలని ఆయన కోరేటువంటి విధానం. ఒకవేళ ఈ రీతిగా నీ జీవితాన్ని లోపొచ్చుకోవడానికి ఇష్టపడకపోతే, తర్వాత వచనం 19వ వచనం, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను అతని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము. నీటి ద్వారా అనగా ఉపదేశము ద్వారా మన హృదయాల్ని మెత్తని చేయాలని కోరినటువంటి దేవుడు విస్తారమైన నీళ్ల చేత మన దుఃఖిళ్ళని నింపి దాన్ని చదును చేయాలి, పదును చేయాలని ఆశపడినటువంటి దేవుడు ఒకవేళ అది సాధ్యపడకపోతే ఆ వాక్యమే, నీరుగా చెప్పబడుతున్న ఆ వాక్యమే స్తుతి అవ్వడం ప్రారంభిస్తుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం అందరికి కలిసి చదువుదాం. ఇర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు చుట్టూ. మొదట మెత్తన చేయడానికి నీరు వాడతాడు. విస్తారమైన నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా అది మెత్తన చేయబడకపోతే ఇంకా ఆయనకు తప్పదు. ఆ రాతి హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని పగలగొట్టడానికి దేవుని వాక్యం అనేటువంటి సుత్తిని ఆయన వాడాల్సి వస్తుంది. కనుక మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈ దినాన మన హృదయం ఎలా ఉంది? దేవుని వాక్యానికి సున్నితంగా రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళంగా ఉన్నామా? మనల్ని మెత్తన చేయాలని, మనల్ని బాగు చేయాలని, మనల్ని సాగు చేయాలని కోరుతున్నటువంటి దేవుడు పలు విధాలుగా మనల్ని దర్శిస్తూ తన వాక్యోపదేశాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ మన హృదయాల్ని మెత్తన చేయాలని ఆశపడుతున్నప్పుడు దానికి సరిగా స్పందిస్తున్నామా, గ్రహిస్తున్నామా, స్వీకరిస్తున్నామా, లేక ఆయన ఉపదేశం అనేటువంటి నీరు రాతి మీద పోసిన నీళ్ల వలె జారిపోతూ ఉన్నాయా? అలాగైతే నిన్ను పగలగొట్టడానికి ఆయన తన రెండవ పద్ధతిని వాడాల్సిందే. ఆ కఠినమైన స్థితి మనకు రాకుండాన్నట్లుగా, శిక్షకు మనం పాత్రలం కాకుండాన్నట్లుగా, దేవుని వాక్యోపదేశానికి మనం తలవంచగలిగితే నిశ్చయంగా మన హృదయాలు మెత్తన పడడం అనేది సాధ్యమవుతుంది. చూడండి, ఒక చక్కని రాజు యొక్క ఉదాహరణ మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం
రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 10-11 వచనాలు. 22వ అధ్యాయం 10-11 వచనాలు అందరికి కలిసి చదువుతాం. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమునందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. కేవలం గ్రంథంలోని మాటలు చదివి వినిపించినప్పుడు ఈ యోషియా రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన బట్టలు చింపుకుంటున్నాడు. బట్టలు చింపుకుంటున్నాడంటే ఏది జరిగినట్టు? తన హృదయం చెరిగిందని అర్థం. అందుకే యోవేలు 2లో రాస్తాడు 12, 13, 14 వచనాల్లో, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాల. కనుక ఎంత త్వరితంగా తాను రెస్పాండ్ అవుతున్నాడో దేవుని వాక్యానికి. దేవుని వాక్యం వినగానే ఎంత భయం అనేది తన జీవితంలో ఏర్పడింది, ఎంతగా పశ్చాత్తాపడడానికి, జీవితాన్ని సరిచేసుకోవడానికి తాను ఇష్టపడుతున్నాడో మనం చూడవచ్చు. వాస్తవం చెప్పాలంటే యోషియా పర్సనల్గా, వ్యక్తిగతంగా తాను చాలా మంచి రాజు. చూడండి 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు. సో తన ప్రవర్తన వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే ఈజ్ వెరీ గుడ్. ఆత్మీయంగా చాలా మంచి స్థితిలో ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ ఎందుకు వస్త్రాలు చింపుకోవాల్సి వచ్చింది అనంటే ఇశ్రాయేలు రాజుకు ప్రతినిధిగా, ఇశ్రాయేలులకు ప్రతినిధిగా తాను ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలుల వంశం విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలు తన మాటలుగా భావించి అపవిత్రపడిన ఇశ్రాయేలు ప్రజలతో తాను ఐక్యపరుచుకొని ఇశ్రాయేలు ప్రజంగా పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ రీతిగా పశ్చాత్తాపడ్డాడో ఇప్పుడు 19-20 వచనాలు చదవండి. 19-20 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయి మనవిని నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పెద్దల వద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడువై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవాకు. అంతటా వారి వర్తమానం రాజు వద్దకు. ఇప్పుడు ప్రభు తన విషయంలో తాను ఆలోచించి చెప్తా ఉన్నాడు. తను ఎలా పశ్చాత్తాపడ్డాడో, ఎలా తన హృదయం మెత్తనిదిగా ఉందో, తన మనసు ఏ రీతిగా మెత్తనిదిగా చేసుకున్నాడో అన్న విషయాన్ని చూచిన తర్వాత అంటున్నాడు, రాజా నీవైతే ఆ రీతిగా పశ్చాత్తాపడుతున్నా మంచిదే, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఆ గ్రహింపులోనికి రాలేదు. కనుక ఒక పని చేస్తాను నేను. ఏంటది? నేను చెప్పినటువంటి ఈ మాటలు మాత్రం తప్పక నేను నెరవేర్చి తీరాల్సిందే. కానీ అది నీ కాలంలో జరగదు. నువ్వు నెమ్మది కలిగి పండుకుంటావు, నిద్రపోతావు, చనిపోతావు. ఆ తర్వాత ఆ కీడు మరలా నేను ఇశ్రాయేలు మీదకి రప్పిస్తాను. వారి మీదకి రప్పింపబోతున్న కీడును నువ్వు చూడనే చూడవచ్చు. కనుక ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం దేవుని వాక్యానికి? ఆ వాక్యం చదివి వినిపించగానే తన గుండె పగిలిపోయింది, తన మనసు మెత్తనిదయింది. ఇది నాన్న అలాంటి సెన్సిటివ్ హార్ట్ కలిగి ఉంటున్నామా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ప్రభు మన విషయంలో తాను తీవ్రంగా పూర్వమే మనల్ని ఆయన గట్టిగా కొట్టకపూర్వమే, సుత్తెను మన జీవితాల్లో వినియోగించకపూర్వమే, తన వాక్యమనే నీటి ప్రవాహాన్ని మన జీవితంలోనికి ప్రభు తీసుకుని వస్తున్నప్పుడు సంపూర్ణంగా ప్రభుకు మన జీవితాలను లోపరుచుకోవటానికి మనం ఇష్టపడాలి. ఆయన మనల్ని సంధిస్తున్నప్పుడు, ఆయన మన జీవితాల విషయాల్లో మన బలహీనతలు ఎత్తి చూపిస్తున్నప్పుడు మెత్తని హృదయం కలిగి, అవును ప్రభా ఈ విషయంలో నాది పొరపాటే, ఈ విషయంలో నాది పొరపాటే, నన్ను కరుణించు అని ప్రభు దగ్గర మన జీవితాలని ఒకవేళ లోపరుచుకోగలిగితే, దీనులం కాగలిగితే
నిశ్చయంగా ఫలభరితమైన జీవితానికి అది మొదటి మెట్టు. దేవుని వాక్యం నిన్ను మెత్తన చేస్తుంది, నిన్ను బ్రేక్ చేస్తుంది. అది మొదటి విషయం. రెండవది మనం గమనిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాలు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ఈ రాళ్ళు ఎందుకు ఏరివేయాలి? త్రవ్విన తర్వాత రాళ్ళు ఎందుకు ఏరివేయాలి అని అంటే, రాళ్ళు ఈ మొక్క యొక్క వేరు లోతుగా వెళ్లకుండా ఆటంకపరిచేవిగా ఉంటాయి. దేవుని వాక్యం పనిచేసింది వీళ్ళలో, ఏ అనుమానం లేదు. విత్తనం అంకురించింది, మొక్క మొలకెత్తింది, కానీ వేరు మాత్రం లోపలికి పోవడం లేదు. ఇది ఆత్మీయమైనటువంటి జీవితంలో లోతైన అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది. వేరు పారేటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఎంత లోతుగా వెళతామో అంత స్థిరంగా ఉంటాం కదా. ఒక ఇంటిని మనం కట్టేటప్పుడు ఎన్ని అంతస్తులు వేయాలి అన్న దాని మీద ఎంత లోతుగా పునాది వేయాలనేది ఆధారపడి ఉంటుంది. నేను 10 అంతస్తులు కట్టాలని అనుకొని ఒకవేళ 5 అడుగులు లోతు తీసి పునాది వేసుకొని ప్రారంభిస్తే స్థిరంగా ఉండదు. అది కూలిపోయేటువంటి ఆస్కారం అనేది ఉంది. వేరు పారేటువంటి జీవితం 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాల కొరకు. ఒకటి నరిష్మెంట్ కొరకు, అంటే పోషణ కొరకు. వేరు చేసే పని ఏంటి చెప్పండి? ఆ చెట్టుకు అవసరమైనటువంటి పోషణను సంగ్రహించడానికి లోతుగా వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, దానికి ఆ పోషణ అందే వరకు కూడా ఆ లోతుగా అక్కడి వరకు వెళ్తుంది. కానీ ఈ రాళ్ళు ఏం చేస్తున్నాయి? రాళ్ళు ఏం చేస్తున్నాయనంటే వేరు ఆ రీతిగా లోపలికి పోకుండా ఉన్నట్లుగా ఆటంకపరుస్తుంది. అంచేత తాత్కాలికంగా అది అంకురించినట్టుగా కనపడినా సూర్యుడు అస్తమించగానే మళ్ళీ ఏమైపోతుంది? అది మాడి వేరు లేనందున దాని జీవితం అంతమైపోతుంది. సేద్యం చేసేటువంటి విషయంలో ఉన్నటువంటి రెండవ బాధ్యత ఏంటంటే రాళ్ళని ఎరివేయటం. వేరు లోతుగా పోకుండా ఆటంకపరిచే రాళ్ళను ఎరివేయడం అనేది మన బాధ్యత. ఆ రాళ్ళంటే ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని రాళ్ళు నేను మీకు చూపిస్తాను. అవి మన జీవితాల్లో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ ఆ రాళ్ళు కన్నా ఉంటే నీ ఆత్మీయమైనటువంటి జీవితం అనేది ఫలభరితంగా ఉండదు. ఎందుకంటే నీకు లోతైనటువంటి అనుభవం ఉండదు. ఎందుకంటే నీ వేరు పారుట లేదు. ఈ రాళ్ళు ఆటంకిస్తున్నాయి. తద్వారానే తాత్కాలికంగా ఈ దినాన ఏదో నువ్వు విశ్వాసిగా ఉన్నట్టుగా కనపడినా నువ్వు స్థిరంగా ఉంటావు అన్నదానికి భరోసా లేదు. నువ్వు నిలిచి ఉంటావు అన్నదానికి భరోసా లేదు. నీలో ఫలాలు కనపడతాయన్నదానికి భరోసా మాత్రం ఉండదు. అందుకే ఆ రాళ్లను తీసి పారవేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. సో మొదటిగా మన నరిష్మెంట్ కొరకు ఈ వేరు అనేది ఏం కావాలి?
లోతుగా పారాలి. ఎక్కడి వరకు పారాలి అనంటే క్రీస్తు ప్రేమలోనికి పారాలి. క్రీస్తు ప్రేమ ఎంత సమృద్ధిగా ఉంది అనంటే దాని పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు అర్థం కానంతగా ఉంది. ఇప్పుడు మనకు లోతైనటువంటి అనుభవం అంటే ఏంటి అనంటే ఆ క్రీస్తు ప్రేమలో వేరుపారాలి. క్రీస్తు ప్రేమలో వేరుపారాలి. ఎలా మనం క్రీస్తు ప్రేమను గ్రహిస్తాము? క్రీస్తు ప్రేమను ఏ రీతిగా మనం గ్రహిస్తాము? ఆ వేరు అనేది, ప్రేమలోనికి వేరుపారడం అనేది ఎలా సాధ్యమవుతుంది అనంటే పై వచనంలో రాశాడు చూడండి. పై వచనంలో 18వ వచనం, మనకు 15 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో ఉంది చూడండి. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు. క్రీస్తు ప్రేమను గురించిన గ్రహింపు మనకు ఎప్పుడు కలుగుతుంది అనంటే క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తే. మూల భాషలో దీని భావం ఎట్లా ఉంది అనంటే క్రీస్తు మన హృదయాల్లో సెటిల్ అయి ఉంటే. సెటిల్ అయి ఉంటే అంటే అర్థం ఏంటి అనంటే ఏదో అప్పుడప్పుడు వచ్చిపోతున్నటువంటి అతిథిలాగా కాదు. ఎలా ఉండాలి? మనతో నివసించడం, మనతో కాపురం ఉండడం. ఇంకొక భక్తుడు ఏమని రాస్తాడంటే ఫీల్ అట్ హోమ్, ఇది నా ఇల్లే అన్నట్టుగా వ్యవహరించడం. చూడండి, మనం వేరే వాళ్ళ ఇళ్ళకు ఎంత ఆప్తులైనా, ఎంత సమీప బంధువులైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఇది నా ఇల్లు అన్న భావన మనకు రాదు. ఎంతైనా బిరుగ్గానే ఉంటాం కదా. వాళ్ళు ఎంత మనల్ని ఆహ్వానించినా, ఎంత మనల్ని ప్రేమిస్తున్నా, వెళ్ళి చక్కని పడక ఉంటుంది, గౌక్కుని వెళ్ళిపోయి పడుకోలేము కదా. పడుకుంటే ఏమనుకుంటారో ఏమో, అలసట ఉంటుంది, పడుకోవాలనిపిస్తుంది, కానీ వీ కెనాట్ టేక్ ఇనిషియేటివ్ కదా, తీసుకోలేము. అదే మన ఇల్లు అనుకోండి, మన ఇంటికి వచ్చామనుకోండి, ఎట్లా ఉంటాం చెప్పండి? ఎంత స్వేచ్ఛనో, ఎంత స్వాతంత్రమో. పడుకోవడం కాదు, గంతులు కూడా వేస్తాం పడక మీద అవసరం అనుకుంటే. బికాజ్ ఇట్ ఈస్ మై హోమ్, నా ఇల్లు ఇది. ఇప్పుడు ప్రభు మనలో, మన ఇంటిలో, ఈ ఇంటిలో అలా వసించాలి. తన ప్రేమను గురించినటువంటి జ్ఞానం మనకు కలగాలంటే. ఈ ప్రేమ ఎంతది అని అంటే జ్ఞానానికి మించింది. భౌతికమైన జ్ఞానానికి అర్థం కానటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమ. కానీ ఆ ప్రభు ప్రేమను ఎంతగా అర్థం చేసుకున్నాం, ఎంత గ్రహించాం, ఆయన ప్రేమలో ఎంత వేరుపారాం, ఆ ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో మనం తెలుసుకున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఆయన మనతో కలిసి నివసిస్తే, ఆయన మనతో కూడా కలిసి నివసిస్తే, కలిసి సంసారం చేస్తే, అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది ప్రభుత్వం మనకుంటే తన ప్రేమలో మనం వేరుపారడం అనేది ప్రారంభిస్తాం. అప్పుడు ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమే మన జీవితాల్లో కార్యసాధకం అవుతుంది. అది ఎలా సాధ్యం అనంటే ఇట్లు మన ప్రేమలో మనం వేరు పారకుండానట్లుగా ఆటంకపరిచే ఒక రాయి ఉంది. ఏంటది? మళ్ళీ చదవండి. ఎఫెసీ 3వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించాడు. ఇప్పుడు చెప్పండి, ఆటంకపరిచే హేతు ఏది? ఆటంకపరిచే రాయి ఏది? వేరు పారకున్నట్లుగా విశ్వాసము ద్వారా నివసిస్తాడు. అవిశ్వాసము ద్వారా బయటికి వెళ్ళిపోతాడు. అవిశ్వాసము అనేటువంటి రాయి అని చెప్పుకోవాలి. ఎందుకు మన ప్రభు మనలో అంత స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాడు? ఇది నా ఇల్లు అన్న భావనలో ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఎందుకు ఆయనకు ఇది నా ఇల్లు అన్నటువంటి భావన కలగడం లేదు అని ఆలోచిస్తే, ఆయన మీద మనం ఉంచాల్సినటువంటి విశ్వాసం అనేది అంత తక్కువగా ఉంది కనుక, ఆయనను మనం నమ్మటం లేదు కనుక,
ఆయనకు దుఃఖం కలిగించేటువంటి హేతువేది అని అంటే ఆయన మీద మనకు భరోసా లేకపోవటం, ఆయన మీద మనకు నమ్మకం లేకపోవటం, ఆయన మీద మనం సరిగా విశ్వాసం ఉంచకపోవటం. ఈ అవిశ్వాసము అనేటువంటి రాయి క్రీస్తు ప్రేమలో మనం లోతుగా పారకుండా ఉన్నట్లుగా ఆటంకపరుస్తున్నటువంటి హేతు అని చెప్పుకోవాలి. అంచేత ఈ అవిశ్వాసం నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. దేవుని యెడల మన విశ్వాసం అనేది వృద్ధి పొందుతూ రావాలి. మనలో ఉన్న అవిశ్వాసం అనేది తొలగించబడాలి. అందుకే శిష్యులు ప్రార్థన చేస్తారు. లూకా సువార్త 17:5 ఏమని? ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కనుక నీకు విశ్వాసం లేకపోతే, ఆయన యెడల నమ్మకం లేకపోతే నీతో ఆయన కాపురం చేయలేడు. నీ ఇంటిలో ఒకవేళ ఆయన ఉన్న ఏదో ఒక అతిథిలాగా ఉంటాడు, అంతేగాని అది నా ఇల్లే అన్న భావనతో ఉండలేడు. ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా నా ఇల్లే అనేటువంటి భావనతో ఉండలేడో, నువ్వు ఆయనను కూర్చున్నటువంటి ఎరుకల్లోనికి రాలేవు. లోతైన ఆత్మీయ అనుభవంలోనికి, ఆయన ప్రేమలో వేరుపారేటువంటి అనుభవంలోనికి నువ్వు రాలేవు. అందుచేతనే మన అవిశ్వాసం అనేది తొలగించబడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. యోహాను సువార్త 14 నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటే, ఫిలిప్ అంటాడు, ప్రభా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలును అని అంటే ఏమన్నాడు చెప్పండి? ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో కూడా ఉండి నీవు నన్ను ఎరగవా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభు మనతో ఉండొచ్చు కానీ మనం ఆయనను ఎరగకపోవచ్చు. ప్రభు నీలో వసిస్తుండవచ్చు కానీ నీవు ఆయనను గురించిన సంపూర్ణమైన జ్ఞానంలో నీకు రాకపోవచ్చు. అంటే లోతైనటువంటి అనుభవంలో నీకు నువ్వు రాకపోవచ్చు. దానికి కారణం మన అవిశ్వాసమే. కనుక ఈ రాయి అనేది మొదట మనలో నుంచి తొలగించబడాలి. మత్తయి సువార్త 11 మత్తయి సువార్త 11 25 మత్తయి సువార్త 11 25 అందరికి కలిసి చదువుతాం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నిన్ను. దేవుని గురించిన లోతైన అనుభవ జ్ఞానం రెండవదిగా ఎవరికి కలుగుతుందంట? జ్ఞానులకు కాదు, వివేకులకు కాదు. ఎవరికి కలుగుతుంది? పసిబాలురకు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ జ్ఞానము వివేకం అనేది మనకు రాకపోవడానికి ఆటంకమేది? పసిబాలురకు వ్యతిరేకమైనటువంటి పదం చెప్పండి చాలు. ప్రభు అంటున్నాడు, ప్రభు జ్ఞానులకు నువ్వు సంగతులు మరుగుపరిచావు, వివేకులకు సంగతులు మరుగుపరిచావు, కానీ ఎవరికి బయలుపరిచావు? పసిబాలురకు బయలుపరిచావు. దే ఆర్ వెరీ హంబుల్ కదా, దీనులైనటువంటి వారు, అల్పులైనటువంటి వారు, అమాయకమైనటువంటి వాడు. దేవుడు తను గూర్చినటువంటి జ్ఞానం ఎవరికి ఇస్తాడు అంటే దీనులకు ఇస్తాడు. ప్రభువా నాకేమి తెలియదు అనే వాళ్ళకి ఇస్తాడు, పసిపిల్లల లాంటి వాళ్ళకి ఇస్తాడు. కానీ నాకు అంతా తెలుసు అనుకునేటువంటి వాళ్లకు ఆయన చాలా దూరంగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8 2 ఒకడు తనకేమైనను తెలియనని అనుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకను ఏమీ. చాలా పర్యాలు మన గర్వం, మన అతిశయం దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి మనం రాకుండా ఆటంకపరిచే హేతువు. ఈ వేరు లోతుగా వెళ్లకుండా ఉండడానికి, లోతైనటువంటి ఆత్మీయమైన అనుభవంలోనికి మన జీవితాలు వెళ్లకుండా ఉండడానికి ఆటంకపరిచే రెండవ రాయి గర్వం అని చెప్పాలి, అతిశయం అని చెప్పాలి. నేను చాలా జ్ఞానవంతుడిని, నాకు చాలా సంగతులు తెలుసు, బైబిల్ గ్రంథం ఆదికాండం మొదలు పెడితే ప్రకటన వరకు అంతా నేను ఎరుగుదును
అని అనుకునేటువంటి వారికి దేవుని గూర్చిన బయలుపరుపు రాదు. ఎందుకనంటే అక్షరము చంపును, ఆత్మీయ జీవింపచేస్తుంది. కనుక అక్షరానుసారమైనటువంటి జ్ఞానం చేత మనం దేవుని తెలుసుకోలేము. మొదటి కొరింథీ 1:21 రాస్తాడు, లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. లోకంలో కులీనులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు ఆయన ఎరగలేకపోయినారు. అందుకే మొదటి కొరింథీ 2:8 అంటాడు, అది లోకాధికారులు ఎవరికి తెలిసి ఉండలేదు, ఒకవేళ అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును వారు సిలువేక పోయింది. దైవత్వాన్ని గూర్చినటువంటి సంగతులు వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళ ముందే తిరిగాడు, వాళ్ళ ముందే కలిసి భోంచేశాడు, వాళ్ళ మధ్యలో సంచరించాడు. కానీ ఆయన దేవుడన్న సత్యాన్ని వాళ్ళు ఎరగలేకపోయినారు. లౌకికమైన జ్ఞానం దేవుని ఎరగడానికి మాత్రం పనికిరాదు. కనుక దేవుని తెలుసుకోవాలి అని అంటే మనం ఏం కావాలి చెప్పండి? పసిబాలురం కావాలి, బాలురం కావాలి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను వానికి నడక నేర్పించాను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దీనుడై ఉండగా, తగ్గించుకున్నప్పుడు, పసిపిల్లల్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నేను ఎవరో వాళ్ళకి బయలుపరుచుకున్నాను, వాళ్ళు ఎలా నడవాలో వాళ్ళకి నేర్పించాను. కీర్తనలో కూడా ఈ మాట మనం చదువుతాం. చూడండి 25వ కీర్తన 9వ వచనం, 25:9 అందరు కలిసి చదువుతాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు. సో లోతైన అనుభవం మనలో లేకపోవడానికి, వేరుపారేటువంటి అనుభవం మనలో లేకపోవడానికి రెండవ ఆటంకపరిచే హేతువేది అంటే గర్వం. సో దాన్ని బాగుగా త్రవ్విన తర్వాత ఏం తీసేయాలి? రాళ్ళని తీసివేయాలి. మొదటి రాయి ఏది చెప్పండి? అవిశ్వాసం అనే రాయి తొలగించబడాలి. రెండవ రాయి ఏది? గర్వం అనేటువంటి రాయి తొలగించబడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుతాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 11వ వచనం చివరి భాగంలో, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, చివరిలో సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం మూడవదిగా ఎవరికి కలుగుతుంది? ఆయన గూర్చిన లోతైన అనుభవ జ్ఞానంలోనికి ఎవరు వెళ్తారు అనంటే, సమస్తాన్ని నష్టపరుచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఏవేవి లాభకరంగా అని ఎంచబడుతున్నాయి వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకునేటువంటి వారు. ఎందుకు దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎక్కువగా రావట్లేదు అనంటే, మన దృష్టి వేరే వాటి మీద ఉంది, మన లక్ష్యం వేరే వాటి మీద ఉంది. అందుచేత మన ప్రియారిటీ మారిపోతూ ఉంది. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు, దహన బలులు నాకు ఇష్టమైనవి కావు. మాట వింటమా? దేవుని గూర్చిన జ్ఞానం చదవండి అన్నమాట. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కనికరంనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైంది. ఇది నాన్న దేని మీద నీ దృష్టి ఉంది? దేన్ని తెలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు? దేని కొరకైనటువంటి అపేక్ష నీకుంది అన్న దాని మీద దేవుని గూర్చిన జ్ఞానం నీకు కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు హృదయంలో కలిగినటువంటి ఆశ ఏంటంటే, కేవలం నేను ఆయన రక్షకునిగా తెలుసుకోవడం కాదు, నాకు ఆయన అర్థమైంది ఆయన రక్షకుడని.
దమస్కు మార్గంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగు నా మీద ప్రసరించినప్పుడు నేను ఆయన అడిగాను, ప్రభా నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు చెప్పాడు ఆయన, నీవు హింసించుచున్నా యేసునని. రక్షకుడు అన్న సంగతి నాకు అర్థమైంది. అంత మాత్రం నాకు సరిపోదు, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు రావాలి, లోతైన అనుభవం నాకు రావాలి. అలా రావాలని అంటే నాకు అర్థమవుతుంది, ఇతరత్ర వాటి మీద నా వ్యాపకం ఉంటే, లౌకిక సంబంధమైనటువంటి వాటి మీద నా దృష్టి ఉంటే, దాని కొరకే నా ప్రయాస అయితే, అది సంపాదించడమే నా లక్ష్యం అనుకుంటే, నేను దేవుని గూర్చిన జ్ఞానంలోనికి రాలేను. కనుక దేవుని గూర్చిన జ్ఞానాన్ని గూర్చిన విషయంలో ఆటంకపరిచే హేతు ఏదని నమ్ముతున్నాడు పౌలు ఇక్కడ? తనకు లాభకరమైన విషయాలన్నీ కూడా ఆటంకమే అనుకుంటున్నాడు. అందుకొరకు వాటిని ఏమనుకుంటున్నాడు? నష్టంగా ఎంచుకుంటాను, పెంటతో సమానం. అంటే ఒక వ్యక్తి ఆత్మీయమైన లోతైన అనుభవంలోనికి ఎప్పుడు వస్తాడు అనంటే, లౌకికంగా నీకు లాభదాయకంగా ఎంచబడే వాటన్నిటినీ పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడితే, ప్రాధాన్యత దేవుని గురించినటువంటి ఎరుక అయితే, ప్రభా నిన్ను తెలుసుకోవాలి, నిన్ను ఎరగాలి, నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానం నాకు రావాలి, అది ఒకవేళ నీ లక్ష్యం అయితే నిశ్చయంగా ప్రభు తనతో నీకు బయలుపరుచుకుంటాడు. మనకు తెలుసు కదా, అపోస్తలుడైనటువంటి పౌలు తనకున్న ఈ యాంబిషన్, ఈ ఆశ, నా ప్రభువుని నేను ఎరగాలి, లోతుగా ఎరగాలి, మరింత ఎక్కువగా ఎరగాలి అనేటువంటి అపేక్ష నిశ్చయంగా అటు జ్ఞానాన్ని పొందడానికి అది దోహదపడింది. అందుకే మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువైన ప్రత్యక్షత పౌలుకు అనుగ్రహించు. ఆయన అంటాడు, ఒక మనుషుడిని నేను ఎరుగుదును, ఎన్నో ఆకాశానికి పోయాడంట, 3వ ఆకాశానికి కూడా వెళ్ళగలిగాడు. శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా పోయాడో నాకైతే తెలియదు, కానీ 3వ ఆకాశాన్ని వరకు కూడా పోయాను. వచింప శక్యంగాని మాటలు కూడా నేను విన్నాను. అందుచేతనే దైవ ప్రత్యక్షతను కూర్చున్న సంగతులు పుంకానుపుంకాలుగా పత్రికల్లో రాశాడు. కారణం ఏంటి అంటే, దేవుని గుర్చినటువంటి ఎరుకలోనికి వచ్చే విషయంలో తను ఆటంకపరుస్తున్న మరొక రాయి గుర్తించాడు. అది లౌకికంగా తనకు లాభదాయకమైన ఏ విషయమైనప్పటికీ, నీ చదువు కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ ఆస్తిపాస్తులు కావచ్చు, నీ వ్యాపారాలు కావచ్చు, మరి ఇతరత్ర ఏదైనా కావచ్చు, దేవుని గూర్చి ఎరిగేటువంటి విషయంలో ఆటంకంగా ఉన్న ఆ రాయి తొలగించబడితే కానీ నీ వేరు లోపలికి పోదు, లోతుగా తను గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాలేవు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుదాం. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలగచేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇదివరకు ఎటువంటి వాడు అంటండి, ముఖాముఖిగా దేవుని ఎరిగినవాడు. అట్లాంటి ప్రవక్త అసలు ఇశ్రాయేల్లో ఇంకొకటి పుట్టనే లేదని ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినేడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును.
అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదా? నేను 2 పర్యాలు మోషేని గురించి ప్రభు చెప్తున్నాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. నా స్వరూపాన్ని నిదానించి చూడగలిగినటువంటి అట్లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో ఇంకొకడు లేడు. నేనే అంతగా ఆ వ్యక్తిని ఘనపరుస్తూ ఉంటే మీరు ఆ వ్యక్తి విరోధంగా మాట్లాడడానికి ఎందుకు మీకు భయం రాలేదు అంటూ తన భక్తుని కూర్చున్నటువంటి గొప్పతనం చెప్తా ఉన్నాడు. ఇంతగా ముఖాముఖిగా ఇంటిమేట్గా దేవుని తెలుసుకోవడానికి దోహదపడిన విషయం ఏంటి మోషే విషయంలో అంటే, అక్కడే ప్రభు చెప్తున్నాడు, మోషే ఇల్లంతటిలో ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుని గూర్చిన లోతైన అనుభవ జ్ఞానం కలగడానికి దోహదపడే మరొక విషయం ఏంటంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనం రాకుండా, దానిలోనికి మనం వేరు పారకుండా ఆటంకపరిచే రాయి ఏది అనంటే అపనమ్మకత్వం. ఎందుకు ఇది నా దేవుని గూర్చినటువంటి లోతైన అనుభవం మనకు లేదు, మనల్ని ఆటంకపరిచే ఈ రాయి లోపల ఉండిపోయింది అపనమ్మకత్వం. నమ్మకత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? నమ్మకత్వం అంటే అర్థం ఏంటి? మనకి ఏదైనా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను మనుషులు చూచినా చూడకపోయినా, పర్యవేక్షకులు మన మీద ఉన్నా లేకపోయినా దానిని కంప్లీట్గా సంపూర్ణంగా నెరవేర్చడమే నమ్మకత్వం అంటే. ఇది నేను ఎందుకు దేవుని గురించిన జ్ఞానంలోనికి మనం రాలేకపోతున్నామంటే వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. ఏదైనా పని మనకు అప్పగించి మనుషులు చూస్తున్నారంటే మాత్రం చాలా శ్రద్ధగా చేస్తాం. ఎవరు మనల్ని గమనించడం లేదు అని అంటే హడావుడిగా దాన్ని చేసి ముగించేస్తాం. నీ వ్యక్తిగతమైన జీవితంలో చిన్న పనైనా పెద్ద పనైనా, దేవుని ఇంటిలో దేవుడు నీకు అప్పగించేటువంటి బాధ్యతల విషయాల్లో మనుషులు నన్ను చూచినా చూడకపోయినా ఇది నా పని, నాకు అప్పగించబడిన పని, 100% నేను దీన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే నన్ను పర్యవేక్షిస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు, పై విచారణ చేసేవాడు ఒకడున్నాడు. ఆయన దృష్టికి నేను యథార్థంగా కనపడాలి. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ప్రభు ఇట్లా నన్ను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొనునో. సో ప్రభు రేపొద్దున వచ్చినప్పుడు ఏం చూడాలంటే ఆయన మనకు అప్పగించబడిన బాధ్యతల్లో మనం నిమగ్నమై ఉండడాన్ని చూడాలి. అప్పగించబడిన బాధ్యతల్లో నిమగ్నమై ఉండడం, ఆ పని చేయుచునుట చూడాలి. ఆయన ఆ పనిలో ఉండడాన్ని చూడాలి. మనం నిజంగా ఫెయిత్ఫుల్లేనా? అసలు దేవుడు మన ఇంటిలో, దేవుని ఇంటిలో దేవుడు మనకి ఏం బాధ్యత ఇచ్చాడో తెలుసా మనకు? ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి విషయంలో పని కలిగి ఉన్నామా? ఒకవేళ పని కలిగి ఉంటే నమ్మకంగా ఉన్నావా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు తన దర్శన భాగ్యం అంతగా ఇచ్చాడు మోషేకు? ముఖాముఖిగా చూడగలిగే, ముఖాముఖిగా మాట్లాడగలిగే, దేవుని అంత సమీపంగా ఎరగగలిగిన భాగ్యం మోషేకు దేవుడు ఎందుకు ప్రసాదించాడు అంటే, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మన అపనమ్మకత్వం అనేటువంటి రాయిని తొలగించుకోకపోతే లోతైన వేరుపారేటువంటి అనుభవం అనేది నీకు రాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఒక మనుషుని సంగతులు మనిషిలోనున్న ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు.
దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. అట్లాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. మరి దేవుని గురించిన ఎరుక నీకు రావాలంటే, దేవుడు ఎవరో నీకు తెలియాలంటే, ఆయన మనసు ఏంటో నీకు తెలియాలంటే, ఆయన ఆలోచనలు ఏంటో నువ్వు గ్రహించాలంటే ఎవరు చెప్తారు నీకు? పరిశుద్ధాత్ముడు చెబితేనే, పరిశుద్ధాత్ముడు వెలిగింపిస్తేనే, పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపు మనకు అనుగ్రహిస్తేనే మనం ఆ సంగతులు గ్రహించలేదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలో మనం ఎంత ఉన్నాము? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మదేవుడు వేరే సంగతులు ఏం చెప్పడు. ఏం చెప్తాడంట? నన్ను గురించి చెప్తాడు, నా మాటలు చెప్తాడు, నేను ఎవరో చెప్తాడు, నా సంగతులు చెప్తాడు. అందుకొరకు నా ఆత్మను మీకు పంపిస్తూ ఉన్నాను మీలో ఉండడానికి. ఇది నా దేవుని గురించిన లోతైనటువంటి అనుభవ జ్ఞానం అనేది మనకు ఎలా కలుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం ఉండగలిగితే, ఆయనను దుఃఖపరచకుండా ఉంటే, ఆయనను ఎదిరించకుండా ఉంటే, ఆయనను శోధించకుండా ఉంటే, ఆ ఆత్మను మనం ఆర్పివేయకుండా ఉంటేనే దేవుని గురించిన లోతైనటువంటి అనుభవ జ్ఞానంలోనికి నువ్వు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. సో ఒక్క మాటలు చెప్పుకోవాలంటే, మనల్ని లోతుగా వేరుపారే అనుభవంలోనికి వెళ్లకుండా ఆటంకపరిచే మరొక రాయి మన అవిధేయత. పరిశుద్ధాత్మ దేవునికి లోపరుచుకొన నొల్లని స్థితి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చాలు. పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుందంట? విధేయులగే వారికి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు బోధిస్తాడు. మన బాధ్యత ఏంటి అంటే విధేయత చూపటం, లోపరుచుకోవటం, ఎదురాడే మనస్తత్వం. అందుకే కదా మనం చదివాం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, మెడవంచని స్వభావం కలిగిన వారులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచనల్లరి వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. ఎందుకు మీ హృదయాలు కఠినంగా ఉన్నాయి? ఎందుకు రాతిలాగా మన హృదయాలను చేసుకుంటున్నాం? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో మాట్లాడుతూ తన దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిక చేస్తూ వచ్చినప్పటికి కూడా చెవులను కానీ హృదయాన్ని కానీ పరిశుద్ధాత్మ దేవునికి లోపరచనలని కావడం చేత డిజోబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, డిజోబీడియన్స్ టు ది హోలీ స్పిరిట్. ఇంకొక రాయి అది. ఈ రాళ్ళు తీసివేయబడకుండా, ఈ రాళ్ళు ఏరివేయబడకుండా, తవ్వబడిన తర్వాత ఈ రాళ్ళు తొలగించబడకుండా ఆత్మీయమైన జీవితంలో ఫలభరితమైన స్థితి రాదు. కనుక సేద్యం చేసుకోవడంలో మొదటి విషయం ఏంటంటే, హృదయాన్ని పగలగొట్టు, రాతి హృదయాన్ని మెత్తన చేయి. దున్నబడాలి, అది మెత్తగా చేయబడాలి. అలా చేయబడడానికి దేవుడు తన వాక్యమైన నీటి చేత, విస్తారమైన నీళ్ల చేత నీ దుఃఖిళ్లను నింపాలని కోరుతున్నాడు, మెత్తన చేయాలని కోరుతున్నాడు. ఒకవేళ అలా సాఫ్ట్ కావట్లేదా? ఇంకా రాతిగానే ఉంచుకుంటున్నావా? ఎదిరిస్తున్నావా? తిరుగుబాటు చేస్తున్నావా? తన వాక్యమనే శుద్ధి చేత బద్దలు చేయాలని కోరుతున్నాడు, పగలగొట్టాలని కోరుతున్నాడు. అలాంటి స్థితిలో నీకు తెచ్చుకోవద్దు.
దేవుని వాక్యం చేత మన హృదయాలు మెత్తన చేయబడిన తర్వాత దానిలో ఉన్న రాళ్ళని ఏం చేయాలా? తీసి పారవేయాలి. ఎందుకు ఈ రాళ్ళు తీసి పారవేయాలి అంటే, ఈ రాళ్ళుంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళలేవు, వేరు పారదు. పైన సూపర్ఫిషియల్ క్రిస్టియన్ లైఫే ఉంటుంది, కానీ లోతైన ఆత్మీయమైనటువంటి అనుభవం అనేది నీ జీవితంలో ఉండదు. మూడవదిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. శ్రేష్టమైన ద్రాక్ష తీగ లేక శ్రేష్టమైన విత్తనము. కనుక కేవలము దున్నపడినంత మాత్రాన సరిపోదు, అందులో ఉన్న రాళ్ళు తీసివేసినంత మాత్రాన సరిపోదు. మూడవదిగా ఏం చేయాలి చెప్పండి? శ్రేష్టమైనది విత్తాల. మన హృదయాల్లో మనం ఏం విత్తుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గలతీ 6వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏమి విత్తుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఒకదాన్ని విత్తి మరొక పంట కొరకు నువ్వు ఎదురు చూడకూడదు. అలా చూస్తే అసాధ్యం. గోధుమ పంట విత్తి జొన్న పంట కోసుకోగలమా? జొన్న విత్తి వరి కోసుకోగలమా? లేదు. ఏమి విత్తుతామో దాని పంటనే మనం కోసుకుంటాం. అంచేత మన హృదయాల్లో ఏమి విత్తుతున్నాము సాగు చేసే విషయంలో మూడో అనుభవం ఇది. మొదట మన హృదయాల్ని లోతుగా తవ్వాలి. రెండవది అందులో ఉన్న రాళ్లను ఏరి పారివేయాలి. మూడవది శ్రేష్టమైన విత్తనాలు అందులో పడేటట్టుగా చూడాలి. చూడండి, కొన్ని శ్రేష్టమైనటువంటి విత్తనాల గురించి మనం ఆలోచన చేస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు. మంచి ఫలాలు ఫలించాలంటే ఏ విత్తనం వేయాలి? మంచి విత్తనమే వేయాలంతే. నేను దుర్మార్గతను విత్తి మంచి ఫలాలు రావాలనుకుంటే రావు. మంచి చెట్టున కాని ఫలాలు ఫలించవు, కాని చెట్టున మంచి ఫలాలు ఫలించవు. సో మొట్టమొదటిగా మన హృదయాల్లో విత్తపడాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే మంచితనం, గుడ్నెస్. గుడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్లీనెస్. మంచితనం అని అంటే దైవత్వమే. ఎందుకంటే మాకు తెలుసు కదా, ప్రభా నీ మహిమను నాకు చూపు అని మోషే అడిగితే ఏం చెప్పాడు? నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తానన్నాడు. హెబ్రీ గ్రంథకర్త యేసుప్రభుని గురించి రాస్తూ అంటాడు, ఎవరు యేసుప్రభువారు అనంటే ఆయన దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. ఆ విగ్రహం ఏది అనంటే దేవుని యొక్క తత్వమే. ఏంటి దేవుని యొక్క తత్వం? మంచితనం. సో ఈ దినాన మనలో నుంచి మంచితనం బయటికి రావటం లేదు అనంటే నువ్వు ఏం విత్తుతున్నావు లోపల? ఎందుకు? మంచితనం కనపడాల్సిన చోట, దైవత్వం కనపడాల్సిన చోట దానికి భిన్నమైనది ఎందుకు కనపడతా ఉంది? చెడుగా ఎందుకు కనపడతా ఉంది? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త పడుతున్నావా? ఏమి విత్తుతున్నావో నీ హృదయంలో? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. గలతీ 6వ అధ్యాయం
9, 10 వచనాలు కలిసి చదువుకుంటాం. చదవండి. మనము మేలు చేయట ఎందు విసుకకేందము, మనం అలయక మేలు చేస్తేమే నీ తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అలాగనే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ పత్రిక, మొదటి అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం 9, 10 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడ్డకును, విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసించబడ్డకును ప్రభు వచ్చినప్పుడు, అటువారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి, క్షమించండి 11, 12 వచనాలు కలిసి. అందువలన మనం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన. ఆ మాట గమనించండి. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును ఏం చేయాలి? బలంతో చేయాలి. మేలు చేయాలంటే ఏముండాలంటే విశ్వాసం ఉండాలంటే. ఏం విశ్వాసం ఉండాలి? నేను మేలు చేస్తే దానికి వచ్చే ప్రతిఫలం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఐఎమ్ గోయింగ్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై గుడ్నెస్. నా మంచితనాన్ని బట్టి నేనేమి ప్రతిఫలాన్ని కోసుకోబోతున్నాను. ఏంటి ప్రతిఫలం? ప్రతిఫలం ఏంటి? ఇక్కడ చెప్పాడు చూడండి. ఆయన యందు మీరును మహిమనొందునట్లు. ఒకవేళ మేలు అనే విత్తనాన్ని విత్తితే ఏ పంట వస్తుంది? మహిమ అనే పంట వస్తుంది. మహిమ కావాలని ఆశపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? రేపు పొద్దున దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు అంటే, బాబా రాజుగా నాకు వద్దులేండి, సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నా, ఎందుకండి సింహాసనం, ఇక ఈ చేపల మీద కూర్చొని అలవాటు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మహిమ అంటే అందరికీ ఇష్టమే కదా, కానీ మహిమ అందరికీ దొరకదు. అది ఎందుకంటే ఆ మహిమ అనే పంట రావాలని అంటే నువ్వు ముందు విత్తనం వేయాలి. ఏ విత్తనం? మేలు అనేటువంటి విత్తనం వేయాలి. దాని పంట అప్పుడు నువ్వు కోస్తావు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మేలు చేయడం సాధ్యమేనా? సహజంగా మనకున్న నైజం ఏంటి చెప్పండి? స్వయం కేంద్రీకృతులమా, లేక ఇతరుల క్షేమాన్ని గురించి ఆలోచించేవాళ్ళమా? నాకు లేకపోయినా పర్వాలేదండి, వేరే వాళ్ళు చాలా క్షేమంగా ఉండాలి కనుక నాకున్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తాను అనేవాళ్ళు చేయొద్దండి, చూద్దాం. కష్టం కదా. న్యాచురల్గా మనకున్న స్వభావం ఏంటంటే స్వయం కేంద్రీకృతం. ముందు మనం అనుభవించి మనం తృప్తిగా ఉండి, ఆ తర్వాత మిగిలితే ఆ మిగుల్లో కూడా మళ్ళా అంతా కాదు కదా, ఏ కొంచెమో చేసి సంబరపడిపోతుంటాం. ఏమని? చాలా మేలు చేశానని. ఎలా మేలు చేయాలంటే చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. అందరూ కలిసి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇక్కడ గమనించండి. విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి. విత్తనము దయచేసి. ఏ విత్తనం? ఏం విత్తనం ఇచ్చాడండి? మీ దగ్గర విత్తనాలు చాలా ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. ఎందుకంటే విత్తనం అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే ఐశ్వర్యం అని అర్థం. మీరంతా భాగ్యవంతులే కదా.
ఏ బ్యాంకులో ఎన్నెన్ని విత్తనాలు ఉన్నాయో మీకే తెలుసు. ఎందుకు విత్తనాలు ఇచ్చాడు అంటే దాచిపెట్టుకోవడానికి కాదంట. దేనికి? చదవండి. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు. ఇప్పుడు చెప్పండి, విత్తనాలు ఎందుకు ఇచ్చాడు? ఔదార్యము అంటే అర్థం ఏంటి? ఇచ్చేయడం అని అర్థం. ఎందుకు ఇచ్చాడు? కూర్చుకోవడానికి ఇచ్చాడా, ఇవ్వడానికి ఇచ్చాడు? విత్తనం వేయడానికి ఇచ్చాడా? విత్తనం వేయడానికి నీకు విత్తనాలు ఇస్తే నువ్వేం చేసావు? స్టోర్ హౌస్లో పెట్టుకున్నావు. అది స్టోర్ హౌస్లో ఉన్నంతకాలం దాని కెపాసిటీ అంతే ఉంటుంది. 5 బస్తాలు స్టోర్ చేసుకున్నావు అంటే 5 బస్తాలుగానే ఉంటాయి. ఆ 5 బస్తాలని తీసుకెళ్ళి ఒకవేళ విత్తనం వేస్తే ఎందుకు మల్టిప్లై కావడం లేదు? ఎందుకు మనం విస్తరించడం లేదు? ఎందుకు మనం ఆశీర్వదించబడడం లేదు? అందుకే పై వచనం చదవండి. పై వచనంలో 9వ వచనం అందరికీ తెలుసు. ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. చాలు. ఆయన ఏం చేశాడంటే చెప్పండి, వెదజల్లాడు. మనం ఏం చేస్తాం? ఇంకా వెదజల్లినవి ఏమైనా ఉంటే అవన్నీ కూర్చుకొని స్టోర్ చేస్తాం. మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలంటే స్టోర్ చేసుకుంటే ఏం మేలు చేస్తావు? స్టోర్ చేసుకుంటే నువ్వు ఎట్లా విత్తగలవు? వెదజల్లితే కదా. చూడు, రైతుని చూడండి. మీరు చేసిన తర్వాత పొలం అంతా దున్నిన తర్వాత రాళ్ళన్నీ ఏరివేసిన తర్వాత పంట రావాలంటే ఏం చేస్తాడు? తీసుకుపోయి చల్లుతూ ఉంటాడు, తీసుకొని పోయి చల్లుతూ ఉంటాడు, వెదజల్లుతూ ఉంటాడు. 3 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో చూస్తే తాను చల్లిన దానికంటే విస్తారమైన రేట్లు కూర్చుకోవటం ప్రారంభిస్తాడు. మనుషుడా, ఏమి విత్తుతున్నావో ఆలోచించుకో. నీకు ఆయన పూర్ణ ఔదార్య భాగ్యం కలిగిన వాడిగా నిన్ను చేయడానికి విత్తనానికి నీకు విత్తనాలు ఇచ్చాడు. నీ ఐశ్వర్యం ఒక విత్తనం, నీ ధనం ఒక విత్తనం, నీ ఆస్తిపాస్తులు ఒక విత్తనం. స్వయం కేంద్రీకృతుడుగా ఉంటున్నావా? నా వరకు మాత్రమే, నా కుటుంబానికి మాత్రమే, నేను మాత్రమే అనుభవించాలి అన్నటువంటి భావనలో ఉంటున్నావా? లేక వెదజల్లగలుగుతున్నావా? ఔదార్యం కలిగిన వాడు అవుతున్నావా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఒక దినాన్ని ఎందుకు మనకు మహిమ రాదు, ఎందుకు దేవునితో పాటు మహిమలో మనం పాల్పొందలేం అని అంటే ఈనాడు కూర్చుకున్న కారణం చేత, వెదజల్లిన కారణం చేత కాదు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం, మీరు ఆయనతో కూడా మహిమ నొందునట్లు మేలు చేయవలని మీకు కలిగే ప్రతి ఆలోచనను, విశ్వాస సంబంధమైన ప్రతి కార్యాన్ని బలంతో సంపూర్ణం చేయి. మెంటల్ ఎబిలిటీ రాదు, మనకు మానసికమైన బలం ఉండదు. మేలు చేయాలన్న ఆలోచన వస్తుంది కానీ బలహీన పడిపోతూ ఉంటాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలియగానే 10,000 ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది మొదట మనకు ఆలోచన. ఉచి ఆలోచన వస్తే లాభం లేదు కదా. విశ్వాసంతో కూడిన మీ పనిని సంపూర్తి చేయాలి. ఎలా సంపూర్తి చేస్తావు అంటే 10,000 ఇవ్వాలనుకున్నావు కాబట్టి ఇచ్చి తీరాలి. ఇవ్వాలంటే వెంటనే మన ఆలోచనలు మారిపోతుంటాయి. 10,000 అంటే సామాన్యమా? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టవచ్చు. నువ్వు ఎప్పటి నుంచో మిక్సర్ కొనుక్కోవాలనుకున్నావు కదా, అది కొనుక్కోవచ్చు. ఇచ్చేస్తావా 10,000 అనేటువంటి ఆలోచనలు మనం చేయాలి అని అనుకున్న పనిని బలహీనపరుస్తూ ఉంటాయి. అప్పటికేమైపోతుంది? 10,000 దగ్గర నుంచి నెమ్మదిగా అది రెడ్యూస్ అవుతూ వస్తుంది. రెడ్యూస్ అవుతూ వచ్చి 1,000 రూపీస్ ఇచ్చినా కూడా గొప్ప సంగతే. బలం చాలే ఇవ్వడానికి. మనం నిర్వర్తించడానికి, మన బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రభు బలపరిస్తే కానీ మనం చేయలేం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. ఔదార్యంగా ఉండడానికి నాకు బలం అవసరం, మానసికమైన స్థైర్యం అవసరం.
అది ఎవరిస్తారు? ప్రభువే ఇస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, దానికంటే ముందు కీర్తనలు 126. 126వ కీర్తన 5-6 వచనాలు కలిసి చదువుకుంటా. 5-6 వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. మళ్ళీ ఇక్కడ మనకు విత్తనాలు ఇచ్చాడు దేవుడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఈ విత్తనాలు ఏంటి? ఈ విత్తనాలు ఏంటండి? గాస్పల్, సువార్త అనేటువంటి విత్తనం. ఇప్పుడు ఏం చేయాలి మనం? సువార్త అనే విత్తనాలు, పిడికెడు విత్తనాలు చేతిలో పట్టుకొని ఏడ్చుచు పోతూ విత్తాలంట. విత్తితే తగిన కాలాన పంట కోసుకుంటావు నువ్వు. ఏం పంట కోస్తాం అంటే ఆత్మల సంపాదన. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధం చేతనైనా కొందరిని రక్షించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని ఆత్మలు నాకు దొరకాలి. రోమిల్కి రాస్తూ అంటాడు, నేను ప్రతి చోట నాకు ఫలాలు దొరికినాయి, మీ మధ్యలోనికి కూడా ఆ రీతిగా ఫలం ఏదైనా దొరుకుతుందేమో అని రావాలనుకుంటున్నాను. ఆత్మల సంపాదన అనేటువంటి ఫలం మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మాకేదైనా ఆనందం ఉందంటే, రేపొద్దున మాకేదైనా అతిశయ కిరీటం దొరుకుతుంది అని అంటే ఏ మెజర్ని బట్టి ఇస్తాడు దేవుడు మాకు అంటే మిమ్ముని బట్టియే కదా. మిమ్మల్ని మేము ప్రభు చెంతకు నడిపించినందుకే కదా, మిమ్మల్ని రక్షణలోనికి తీసుకొచ్చినందుకే కదా, మీ ఆత్మల రక్షణ కొరకు మేము పాటుపడినందుకే కదా. అది కదా మాకు దొరకబోతున్నటువంటి ఆశీర్వాదం, అది కదా మా ప్రయాసానికి ఫలం. ఇది నా ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారం మనకుందా? దేవునికి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తను గురించిన జ్ఞానం ఇచ్చాడు. ఆయనే రక్షకుడన్న వెలిగింపులోనికి నేను తీసుకొచ్చాడు. లోకం నిజ దేవుని ఎరగకుండా ఉంది. నిజమునకు కాని దేవుళ్లను పూజిస్తూ నిత్యమైన దండనకు పాత్రులైపోతూ ఉన్నారు. నాశనమునకు జోగుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీని కొరకు నీకు జ్ఞానం ఇచ్చాడు, సువార్త అనే జ్ఞానం ఇచ్చాడు. శాస్త్రులు పరిశీలనకు వచ్చి ప్రభు రాస్తూ అంటాడు, అయ్యో జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోతిరి, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనలు. ఇది నాన్న దేవుడు తను కూర్చున్న వెలిగింపు నీకు ఇచ్చాడు, రక్షకుడన్న వెలిగింపు ఇచ్చాడు. విత్తుతున్నావా? ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోగలుగుతున్నావా? సేద్యపరిచే బాధ్యత నీ మీద లేదా? ఆ రీతిగా విత్తాల్సిన బాధ్యత మన మీద ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీని గురించి చూడండి. అప్పుడప్పుడే ప్రభువుని గురించి వింటా ఉంది, అప్పుడప్పుడే ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వస్తుంది. అయ్యా మొదట నువ్వు యూదుడు కదా అనింది. ఆయన దేవుడు అన్న సంగతి తనకు తెలియదు. ఆ తర్వాత నువ్వు చెప్పే మాటలు వింటా ఉంటే నువ్వు ఒక ప్రవక్త అనిపిస్తూ ఉంది నాకు అనింది. ఆ తర్వాత తాను తెలుసుకుంది ఆయన మెస్సీయా అని. అమ్మ మెస్సీ వచ్చినప్పుడు అన్ని సంగతులు మాకు బోధిస్తాడండి అని అంటే నేనే ఆ మెస్సీ అంటే తను కూర్చుని అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత పరిగెట్టుకుని వెళ్ళింది ఊరి దగ్గర ప్రజలకు.
రక్షణను గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చింది. అప్పుడప్పుడే వచ్చినటువంటి ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి పరిగెట్టుకుని వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా, మెస్సయ్య కాడా? ఊరి ప్రజల్లో విత్తనాలు వేసింది, ఊరు కదిలించింది. అనేకులను ప్రభు చెంతకు తీసుకొచ్చింది. ఇది మన మీద ఉన్న బాధ్యత. 126వ కీర్తన 4వ వచనంలో రాస్తాడు, చెరలో నుంచి విడిపించబడినటువంటి వారి ప్రార్థన మనకు అక్కడ కనపడుతుంది. ప్రభువా, దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా చెరలో ఉన్న మా వారిని విడిపించు. ఇంకా ప్రవాహంలాగా ఉన్నారు మా వాళ్ళు, చెరలో ఉండిపోయారు, పాప బంధకాల్లో ఉండిపోయారు. వారిని విడిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారి కొరకు ప్రయాసపడాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారి కొరకు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. వారి కొరకు విత్తనాలు వేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ సువార్త ప్రకటించే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అలా ప్రకటిస్తారో వాళ్ళు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తారు. ఆత్మల సంపాదన కలిగినప్పుడు నీ చేత ఒక్క వ్యక్తి ప్రభు చెంతకు నడిపించబడ్డాన్ని నువ్వు చూడగలిగితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది, ఆ సంతోషం వేరుగా ఉంటుంది, పట్టజాలంత సంతోషం. భూమి మీద అట్టి ఆనందాన్ని మనం అనుభవించడం మాత్రమే కాదు, మన ప్రభు రాకడలో మహిమలోనికి వస్తాం. మన ప్రభు రాకడలో వాళ్ళని బట్టి మనకు అతిశయ కిరీటం అనేది అనుగ్రహించబడుతుంది. కనుక అలాంటి స్థితిలోనికి, అలాంటి ఫలాలు మన జీవితంలో కనపడినట్లుగా సరైనది మనం విత్తాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కీర్తనలు 1 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరని నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయునదంతయు సఫలము. ఇక్కడ ఒకటి విత్తితే వచ్చేటువంటి ఫలం మనకు కనబడుతుంది. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఏంటి, ఏం ఫలం ఇస్తాడు అంటే, అతడు చేయనదంతయు సఫలం. అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆత్మీయమైనటువంటి ఫలం, విజయవంతమైన జీవితం, ఏది పూనుకున్నా కూడా మనం విజయాలు కావడానికి దోహదపడేది ఏది, ఏ విత్తనం అనంటే దేవుని వాక్యం. అతడు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత నింపుకోగలిగితే, దేవుని వాక్య ధ్యానం చేత నీ జీవితం ఉండగలిగితే, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లోనూ విజయవంతుడు అవుతాం. కనుక ఏమి విత్తుతామో దాని పంట మనం కోసుకుంటాం. ఏమి విత్తుతామో దాని పంట మనం కోసుకుంటాం. కనుక శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటినట్టుగా ఏమి నాటుకోవాలో తెలుసుకో నీ హృదయంలో. చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు మనకు చెప్పడానికి సమయం లేదు, ఇప్పటికే కాలాతీతమైంది. ఏమి నాటుకోవాలో తెలుసుకో, దాని రిజల్ట్స్ ఏమొస్తాయో చూడు. ఆ ఫలితాన్ని నువ్వు ఆశిస్తున్నప్పుడు ఇది నాటితే కానీ ఆ ఫలితం రాదు కదా, దీని ఫలమే కదా అది. అట్లాంటప్పుడు ఆ ఫలాలు నాకు కావాలి అని నువ్వు ఆశపడుతున్నటువంటి నీవు ఏమి విత్తుతున్నావో చూసుకో. కానిది విత్తి నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. చెడుగును విత్తి కీడును కొని తెచ్చుకోవద్దు. ద్వేషాన్ని విత్తి ప్రభు చేత శిక్షను కొని తెచ్చుకోవద్దు. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో కదా. యోసేపు అన్నదమ్ములు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు చాలా కఠినంగా వాళ్ళతో మాట్లాడాడు. తను యోసేపు అన్న సంగతి తెలుసుకోకూడదని కఠినంగా మాట్లాడితే యూదా అంటాడు, ఒరే ఆ దినాన్ని నేను మీకు చెప్పాను కదరా, మంచిది కాదురా ఇట్లా కీడు చేయడం మంచిది. పాపం వీళ్ళకి యోసేపుకు ఆ భాష అర్థమవుతుందని
ఇది తెలియకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పాను కదరా, అది నన్ను గుంటలో వేయడం మంచిది కాదు, వాడిని అమ్మి వేయడం మంచిది కాదని చెప్పాను కదా. ఇప్పుడు దాని ఫలము మనము అది నా కీడును మనం విత్తాము. నౌ వీఆర్ రీపింగ్ ది కాన్సిక్వెన్సెస్. ఆ ఫలం వస్తూ ఉంది మనకు. ఎలా తప్పించుకుంటాం? మనం విత్తాం కదా, పంట రాకమానదు. శిలువలో వేలాడుతున్న దొంగ కూడా ఏం చెప్తాడు చెప్పండి? మనకిది న్యాయమే. ఏది న్యాయం? ఈ ఫలం న్యాయమే, ఈ శిక్ష న్యాయమే, ఈ శిలువ న్యాయమే. కారణం ఏంటి అంటే అది విత్తాం గనక, ఆ దుష్టత్వాన్ని విత్తాం గనక ఈ ఫలం న్యాయమే మనకు. కానీ ఈయనకు అది న్యాయం కాదు. ఈయన ఏ నేరము చేసినవాడు కాదు. మరి ఎందుకు ఆ కాన్సిక్వెన్సెస్ తనకు, ఆ ఫలం ఎందుకు తనకు అంటే నీ స్థానం నా స్థానం తీసుకున్నాడు గనక, నీ స్థానంలో ఆయన నిలబడాల్సి వచ్చింది కనుక. మన అపరాధాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన తిరుగుబాటులను బట్టి వచ్చినటువంటి ఫలమంతా కూడా తాను అనుభవించాల్సి వచ్చింది. అంతగా నువ్వు విచ్చిన ప్రతి దానికి వచ్చినటువంటి ఫలాన్ని ఆయన టేస్ట్ చేసి నిన్ను ఆ స్థితి నుంచి తప్పించి నిన్ను బాగు చేయాలని కోరి, నీలో ఉన్న రాళ్ళు ఏరివేయాలని కోరి, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నీలో నాటించి శ్రేష్టమైన ఫలాలు రావాలని కాచుకొని ఉంటే ఇప్పటికీ కారు ద్రాక్షలు కాస్తావా? బాధ్యత లేదా నీకు? ఆదాం తప్పిపోయాడు తన బాధ్యతలో. సేద్యపరచాల్సిన ఆదాం తప్పిపోయాడు, దున్నవలసిన ఆదాం తప్పిపోయాడు, రాళ్ళు ఏరివేయాల్సిన ఆదాం తప్పిపోయాడు, శ్రేష్టమైన విత్తనాలు విత్తాల్సిన ఆదాం తప్పిపోయాడు. అందుకే తన కాన్సిక్వెన్సెస్ని అనుభవించాడు. మనకు బుద్ధి కలగడానికి రాశాడు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. బీ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యువర్ వర్క్. నీ బాధ్యత విషయంలో, నీ కర్తవ్యం విషయంలో నమ్మకంగా ఉండు. మన చేత కాదు ఈ పని అంతా కూడా, కానీ ఆయన మనం బలపరచాలని కోరుతున్నాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని చేయగలను. ప్రభువా, దున్నుటకు సహాయపడు, రాళ్ళు ఏరివేసుకోవడానికి సహాయపడు, శ్రేష్టమైన విత్తనాలు విత్తుకోవడానికి సహాయపడు. బలమీ ప్రభువా కృప ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.